నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. దేవుని కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళ ఈరోజు కూడా నీ గమ్యం పరలోకమా పాతాళమా అటువంటి అంశం మీద మాట్లాడుకుందాం. మరి ఈ అంశానికి ముందుగా సహోదరులు చంద్రశేఖర్ పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత మనం దేవుని వాక్యంలోకి ధ్యానం చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. సమయం ఇచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవుని కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఒక పాట పాడుకునే రోజు మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మనోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, నా భవ్య జీవితం మనోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, మజిలీలు దాటే మనోబలం. నీ మహిమ చూసే మధురక్షణం, నీ మహిమ చూసే మధురక్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసు నాకివ్వు. పాపమును ఎదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసును నాకివ్వు. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరిచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. లోకాల జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలని నా తాపత్రయం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క ఆజ్ఞానము ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మహిమగల మోహనుడా, నీ పరిశుద్ధ పాదముల చుట్టూ స్తోత్రం తెలియజేస్తున్నాం.
దేవా పరలోకము గురించి మేము ధ్యానం చేసుకుంటుండగా విశ్రమకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పరలోకం ఉంది, ఆ పరలోకములో మీరున్నారని ఈ లోకస్తులు ప్రజలకు తెలుసుకున్నట్లు మీ పరిశుద్ధ గ్రంథములో మీరు రాయించి పెట్టారు. మేము గుర్తు చేసుకుని మా ప్రభువా గుర్తిరిగి ప్రజలందరూ తెలుసుకుని పరమరాజ్యాన్ని యోగులుగా అనుభవించే భాగ్యము దయచేసినట్లు సహాయం చేయండి. దేవ ఈ ప్రోగ్రాం తీసుకున్నటువంటి సోదరులు కొన్నేవి వైనేశ్వరం ఆస్వాదించండి తండ్రి. మరి పాట పాడేటువంటి చంద్రశేఖరుని దీవించండి తండ్రి. మరి వాక్యమైన వారందరూ కూడా తెలుసుకొని గ్రహించి రక్షణ పొంది మేలు పొందే భాగ్యము దయచేసినట్టు మీ మహిమ పొందమని మీ సమర్పించుకుంటూ మా రక్షకుడైన యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, మరి మీ గమ్యం పరలోకమా పాతాళమా అటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు పరలోకం గురించి మాట్లాడుకుందాం. నిన్న నరకం గురించి, అది ఎలా ఉంటుంది, ఎవరు వెళతారు, అక్కడ ఏముంటుందో మనం చూసుకుందాం. పాతాళము భయంకరమైన నిగుండమని, అది అగ్ని ఆరుగు పురుగు చావదని, అక్కడ వేదన ఏడుపు పలుగురుట ఉంటుందని, అక్కడ ఎవరు వెళ్తారంటే యేసు ప్రభు ప్రేమ తెలియకుండా యేసు రక్షకుడు గుర్తించకుండా ఉన్నట్లయితే ఆడవారు వెళ్తారని చూస్తున్నాం. ఈరోజు పరలోకం గురించి ఎవరు చెప్పినారు, ఎవరు వెళతారు, అది ఎలా ఉంటుంది, ఎవరు వెలుగుతారు అనేది మనము బయట వరకు చూసుకుందాం. ప్రేమటువంటి పరలోకం గురించి యేసు ప్రభు స్వయముగా చెప్పాడు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేని చెప్పుతాను. నేనుండే స్థలంలో మీరు ఉండలాగున నేను మరలా వచ్చి నా ఎదుట కొరకు తీసుకొని పోతానని యేసు ప్రభు వారు స్వయంగా చెప్పాడు. యేసు ప్రభు చెప్పాడంటే నేనుండే స్థలములు మీరు ఉండలాగున. చూశారా, ఈ ప్రపంచములు దేవతలుగా దేవుళ్ళుగా వారు ఎవరు ఈ మాట చెప్పలేదు. ఏ మాట? నేనుండే స్థలములు మీరు ఉండలాగున మరలా వచ్చి నా ఇంటి కొరకు మిమ్మల్ని తీసుకుని పోతానని చెప్పిన వారు ఎవరు లేరు. ఒక్క యేసు ప్రభువే ఆ మాట చెప్పినాడు. నేనుండే స్థలములో మీరు ఉండలాగున మరలా వస్తాను, నా ఇంటి కొరకు మిమ్మల్ని తీసుకుపోతాను అని చెప్పినాడు యేసయ్య. ఇలాంటి గొప్ప యేసు ప్రభువుని మనం అంగీకరించినట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ మనము పరలోకములకు అర్హులముగా చేయబడతాము. గమనిస్తున్నామా? ప్రియమైనటువంటి వాళ్ళ పరలోకము గురించి మరి మన ముందుకెళ్దాం. మరి ఆ పరలోకంలోనికి ఎవరు వెళతారు, ఎవరు వెళతారు? ఆ పరలోకము గురించి, పరలోకం వెళ్ళేదానికి అర్హత ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 3:3 మనం గమనిస్తాం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ పరలోకము చూడలేదని చెప్తున్నాను అన్నమాట. మన పరలోకము చేరడానికి అర్హత ఏంటంటే మన మనస్సు మారాలా, మన ఆలోచనలు మారాలా. ఎలా మారుతాయి అనగా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని నువ్వు నమ్మి బాప్తిసం తీసుకున్నట్లయితే నీ మనసు నూతనంగా మారుతుందని బైబిల్లో వ్రాయబడింది అన్నమాట. ఎవరైతే యేసు ప్రభు రక్షకుడు, ఆయన దేవుడు, నా పాపల కొరకై కలుసులో ప్రాణం పెట్టాడు, ఆయన చరిత్ర లేచిన దేవుడు, నా రక్షకుడు, నా దేవుడిని నువ్వు విశ్వసించినట్లయితే నీవు నూతన జన్మ పొందుతావు. అది తర్వాత మన దేవుడు వ్రాయబడిందంటే నిపుదే ఉన్నాడన్నమాట. ఒక ముసలివాడిన వ్యక్తి మన తరగతిలో ప్రవేశించి జన్మిస్తాడా అంటే అలా కాదు. ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే తప్ప పరమరాజ్యము చేరలేడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. ఉందా మాట? యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రవేశం దొరుకుతుందంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలముగా అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు నా పాపాల కొరకు మరణించినాడు, చనిపోయి తిరిగి లేచినాడు, ఆయనే దేవుడు రక్షకుడు అని నీ సొంత అంగీకరించి నీటి బాప్తిసం తీసుకోవాలా. ఆత్మీయంగా
మనం జన్మతాం. నీటి మూలముగా ఆత్మ మూలముగా. ఎప్పుడైతే నువ్వు నీటి మూలం జన్మిస్తావో ఆత్మ మూలముగా జన్మించినట్టు అన్నమాట. అప్పుడు ఆత్మలు జన్మించినప్పుడు నీ పరరాజ్యానికి లేదా దేవురాజ్యానికి హక్కుదారుడవుతావు, దేవురాజ్యానికి యోగుడవుతావు, అరుడవుతావు. సరే, ఆ పట్టణం ఎలా ఉంటుంది? 3వ పాయింట్, ఆ పట్టణము ఎలా ఉంటుంది? పట్టణ గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనం. ఎలా ఉంటుంది ఆ పట్టణం? ఆ పట్టణం ప్రాకార పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది పచ్చ, ఐదవది వైడూర్యము, ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణ శూన్యము, 11వది పద్మరాగము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. గమనిస్తున్నామా? ఆ పరలోక పట్టణము ఎలా కట్టబడిందంట? ముత్యములతో కట్టబడింది, రత్నములతో కట్టబడింది అని వాక్యంలో వ్రాయబడింది అన్నమాట. ప్రియపట్టి వాళ్ళ ఆ పట్టణము ఎలా ఉంటుంది ఇంకా చూస్తా. 21వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 21:11 వచనం. దాని యందలి వెలుగు దగదగ మెరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. గమనిస్తున్నామా? దగదగ మెరిసిపోతుంటుంది. సూర్యకాంతములతో సూర్యుడు ఎలా ఉంటాడో మెరుస్తూ ఉంటాడో అలాగా దగదగ మెరిసిపోతుంటుందంట పరలోకము. రత్నములతో కట్టబడింది పరలోకము. అక్కడ దేవుని మహిమతో దగదగ మెరిసిపోతుంటుంది ఆ యొక్క స్థలము. ఇంకా ఆ యొక్క పట్టణం ఎలా ఉంటుందో కీర్తన గ్రంథము 50:2 వచనం. కీర్తన గ్రంథము 50:2 వచనములో ఆ పట్టణము సౌందర్యమైనది, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. గమనిస్తున్నామా? ప్రియపట్టి ఆ పట్టణం ఎలా ఉంటుందంట? సౌందర్యమైనది. అది 12 ముత్యముల రత్నములతో కట్టబడినది. దగదగ దేవుని మహిమతో మెరుస్తూ ఉంటుంది. అది పరిపూర్ణమైన సౌందర్యము గల మహాపట్టణము. ఆ పట్టణం గమనిస్తున్నామా? ఇంకా ఆ పట్టణంలో ఇంకా ఎలా ఉంటుంది? కీర్తన గ్రంథము 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదని కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్య సుఖములు. చూసారా? మన పరలోకం వెళితే అక్కడ ఉంటుందంట పరిపూర్ణమైన సంతోషము. పరలోకం ఎలా ఉంటుంది? పరిపూర్ణమైన సంతోషము. సంతోషం వేరు, పరిపూర్ణ సంతోషం వేరు అన్నమాట. అక్కడ పరలోకం ఎలా ఉంటుందంట? వరుసలు వెళ్ళిన తర్వాత పరిపూర్ణ సంతోషము, నిత్యము సుఖం ఉంటుంది అన్నమాట. ఈ లోకంలో జీవిస్తుండగా ఒక రోజు బాగుంటే రెండవ రోజు అప్పుడే ఏదో ఒకటి సమస్యలు వస్తాయన్నమాట. ఒకరోజు చికెన్ బిర్యానీ చేసుకొని బాగా ఉల్లాసంగా ఉండేవనుకోండి, రెండో రోజు మూడో రోజే కొట్టాటలు, గల్లాటలు, మనస్పర్ధలు, సమస్యలు, అనారోగ్యాలు వెంటాడతాయి. కానీ అక్కడైతే పరిపూర్ణమైన సంతోషము, నిత్యము సుఖం. ఎప్పుడంట? ఎప్పుడు సుఖమంట? నిత్య సుఖము. గమనిస్తున్నామా? పరలోకాంతములో పరిపూర్ణ సంతోషం ఉంటుంది, నిత్యము సుఖం ఉంటుందని దేవునికి వాక్యంలో వ్రాయబడి ఉంది. అది ఎంతకాలం ఉంటుంది మనకు? యోహాను సువార్త 3:15. అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. నిత్య జీవము ఎంతకాలం ఉంటుంది? పరలోకం అంటే నిత్యము ఉంటుంది. దాని పేరే నిత్య జీవము. ఆ పరలోకం పేరే ఏం పేరు? నిత్య జీవము. చూసారా? 12 రత్నములతో కట్టబడినటువంటి పరలోక రాజ్యము. అంతేకాకుండా దేవునికి మహిమతో దగ మెరిసిపోతూ ఉంటుంది. పరిపూర్ణమైన సంతోషము, నిత్య ఆనందము. అంతేకాకుండా అది ఎంతకాలం ఉంటుందంటే చిరకాలం ఉంటుంది.
నిత్యత్వము, దాని పేరే నిత్యత్వము, నిత్యం ఉంటుంది ఆ యొక్క పరలోక రాజ్యము. ప్రియమైనటువంటి వారా, ఇలాంటి గొప్ప పరలోక రాజ్యానికి యోగుడు అర్హుడు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూసారా ఎంత మహాపట్టణమో ఈ పట్టణము. దాని రోడ్లు చూస్తామా ఎలా ఉన్నాయో. ప్రకటన గ్రంథము 21 అధ్యాయం 21 వచనం. 21 ప్రకటన 21:21లో ఆ పరలోకం యొక్క రోడ్లు ఎలా ఉన్నాయో చూశారు. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉన్నది. స్ఫటికము పోలి ఉన్నది. శుద్ధ సువర్ణము. సువర్ణం అంటే బంగారు. శుద్ధ సువర్ణం అంటే కల్తీలేని బంగారుతో కట్టబడింది. దాని రోడ్లు తిరుపతి మన రోడ్లు సిమెంట్ రోడ్లు, మన రోడ్లు మట్టి రోడ్లు, మన రోడ్లు తార్ రోడ్లు. కానీ పర్వత రోడ్లు ఎలా ఉన్నాయంట? శుద్ధ సువర్ణము. సువర్ణం అంటే బంగారం. గమనిస్తున్నామా? కల్తీ లేని బంగారుతో రోడ్లు ఉన్నాయి. చూసారు ఇక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయో, అక్కడ రోడ్లు ఎట్లా ఉన్నాయి చూడండి. ఆ రోడ్లు బంగారుతో లేబడి రోడ్లతో ఆ పట్టణం ఉంటుంది. ముత్యములతో కట్టబడింది. అలాంటి గొప్ప పట్టణం, నిత్య సుఖం ఉండే పట్టణం, పరిపూర్ణ ఆనందం ఉండే పట్టణం. ఆ పట్టణానికి యోగులుగా అర్హులుగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. పిలుబట్టి ఆ పట్టణం మనము యోగులుగా అవడానికి మనమేమో కోటి రూపాయలు ఖర్చు పెట్టిన అవసరం లేదు, లక్షలు ఖర్చు పెట్టిన అవసరం లేదు. ఆ పట్టణం ఉందని నువ్వు నమ్మి యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన రక్షకుడిని నువ్వు నమ్మితే ఆ పరలోక పట్టణానికి యోగుడు అవుతావు, అర్హుడు అవుతావని దేవునికి పరిశుద్ధ గ్రంథములో స్పష్టంగా రాయబడింది. ప్రియమైన వారా, ఆ పట్టణంలో మరి ఏమి ఉండదు చూస్తాం. 22 అధ్యాయము ప్రకటన గ్రంథము 22 అధ్యాయము 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. 2 వచ్చినది. అక్కడ అనారోగ్యం ఉండదు. అక్కడ ఆకులు ముట్టుకుంటే రోగం ఉండదంట. ఏ సమస్య ఉన్నా అదంతా మటువైపోతుంది అనమాట. అంటే అక్కడ అనారోగ్యము ఉండదు. 21:4 వచనం. ప్రకటన గ్రంథము 21:4 వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు. మరణము అక్కడ ఉండనే ఉండదు. దుఃఖము ఉండదు. ఏడ్పు ఉండదు. వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని చూశారా? సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అక్కడ ఏముండదంట? దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు. గమనిస్తున్నామా? మరి ఏడుపు, దుఃఖము, కన్నీరు ఉండదు. అక్కడ మరణము ఉండనే ఉండదు. ఆరోగ్యముగా ఉంటుందని చెప్పేసి వాక్యములో రాయబడి ఉంది. ఇంకా పట్టణము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. 16 వారికి ఇక మీదట ఆకలి ఉండదు, దాహం ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. చూసారా? ఇప్పుడుండే సూర్యుడు అక్కడ ఉండడు. ఇప్పుడుండే సముద్రం అక్కడ ఉండవు. సముద్రంలో అవసరం లేదు. సముద్రములు అవసరం లేదు. సూర్యుడు అవసరం లేదు. వడగాలి ఏమి లేదు. ఎండ ఈ ఎండకాలం ఇప్పుడు ఉన్నాం మనము. ఎండకాలంలో ఎంత ఎండ పుద్దల ఎంత మనం భయంగా ఉంటామో. అయ్యో ఎండలకి మనకు దాహం ఎక్కువైపోతూ ఉంది, ఎండలకు ఎడగడ కొడుతుంది, ఎండ పడగొడుతుంది, అయ్యో ఎండ కావద్దు అని చెప్పేసి మనం అనుకుంటాం. ప్రేమటువంటి వారా, ఇవన్నీ కూడా పరలోకం గురించి స్పష్టంగా రాయబడి ఉన్నాయి. పరలోకములో కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు,
వేదనలు ఉండవు, బాధలు ఉండవు, అనారోగ్యం ఉండదు, మరణం ఉండదు. అది పరలోకము. మరి ఏముంటుంది అక్కడ? నిత్య సుఖములు, పరిపూర్ణమైన ఆనందము, పరిపూర్ణమైన ఆనందము, నిత్య సుఖములు ఉంటాయి పరలోకములో. ఆ పరలోకము రాజవీధి, బంగారు రోడ్లు. ఆ యొక్క పరలోకము 12 ముత్తులతో కట్టబడింది. ఎవరు అర్హులైతారు అనగా, ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, యేసు ప్రభు నీ సొంత రక్షణ అంగీకరించినట్లయితే, నీ పాపము పరిహారం చేసుకున్నట్లయితే, యేసు రక్తము ద్వారా నీ పాప పరిహారం చేసుకుని నువ్వు దేవుని బిడ్డగా జీవించడం కొరకై ఇష్టపడినట్లయితే, ఆ రక్తంలో కడగబడి ఆయన అంగీకరించినట్లయితే తప్పకుండా పరమరాజ్యానికి యోగుడవుతావు. ఒకడు కొత్తగా జన్మించిందేనే కానీ పరమరాజ్యము చేరని చెప్పినాడు. కొత్తగా జన్మించడం అంటే యేసుక్రీస్తును విశ్వసించడం, నమ్మి బాప్తిస్మం పొందడం, మన మనసు మార్చుకోవడం, నూతన జన్మ అనుభవం కలిగి, క్రీస్తుతో సంబంధం కలిగి, ఈ లోకమందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ గ్రంథమును చదువుతూ, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవిస్తూ, ఈ లోకంలో ఉండగా దేవునితో సహవాసం చేస్తూ, దేవుడితో స్నేహం చేస్తూ, ఆయన కీర్తన, ఆయన ప్రార్థన, ఆయన ఆరాధన, ఆయన సన్నిధిని అనుభవిస్తూ వెలుగు చూసినట్లయితే యాత్ర అయిపోయిన తర్వాత పరలోకము చేరి నిత్యత్వములో దేవునితో ఉంటాము. అలా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇదే తరుణం. రేపు నీది కాదేమో. ప్రియమైనటువంటి వాళ్ళ తరుణం ఉండగానే యేసుప్రభు దేవుడిని నమ్మి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది దేవుడి జీవించడం కొరకై దేవుడికి సహాయం చేయనుగాక. ఆమె తలవంచండి, ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ దేవుడైన మా దేవ, మహిమగల మహోన్నతుడా, పరలోకము గురించి స్పష్టంగా మాతో మాట్లాడినావు తండ్రి. గత రోజు నరకము గురించి, ఆ వేద గురించి మాట్లాడినావు తండ్రి. దేవా, మా ప్రియులు ఎవ్వరు కూడా నరకానికి వెళ్ళకోకుండా పరలోకం చేయడం కొరకై ద్వారంలో తేరాల్సవలసిందిగా ప్రార్థన చేస్తున్నాము. దేవతి దేవా, మరి ఒక ఆత్మ నశించి నరకానికి పోవుట నీకు ఇష్టం లేదు. అందరూ అంతటను మారు మనసు పొంది, పాపక్షాడు పొంది, యేసుక్రీస్తు రక్షణ అంగీకరించి, స్వత రక్షకుడు అంగీకరించి నిత్య జీవం పొందుకొని పరలోకములో నిత్యత్వములో నిత్యము దేవునితో ఆనందించని కోరుతున్న దేవుడు నాయన. ఆ విధంగా మా ప్రియులందరూ కూడా నీ మాటలు విని గ్రహించి గుర్తు చేసుకుని నీ పట్టణానికి అర్హులుగా యోగులు ఉంచుట కొరకై నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించి, ఈ వాటిని వారందరూ కూడా ప్రభు రక్షణగా జరిగించి మీరు మహిమ పొందమని మీరు సమర్పించుకుంటూ మాకు దేవుడు మా రక్షణ మహిమోచకుడు యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.